సో అందరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నారు కదా, బట్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలని మాత్రం చాలామందికి ఆశ అయితే ఉంటుంది. బట్ ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే లైక్ ఎంబీఏ వాళ్ళు కానీ, ఎంకామ్ కానీ, బీకామ్ కానీ, ఆర్ సిఏ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎనీ అదర్ ఆర్ మెకానికల్ కానీ ఆర్ ఎనీ అదర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అండ్ నాకు కోడింగ్ కూడా రాదు అండ్ నాకు టెక్నికల్గా స్ట్రాంగ్ లేను, ఓకే. సో ఇలాగా థింక్ చేసే వాళ్ళందరికైతే ఎస్ఏపి మోడల్స్ అని ఎస్ఏపి ప్లాట్ఫామ్ అయితే ఉంటుందండి. సో దీంట్లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిలో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి అండ్ ఫంక్షనల్ బిజినెస్ ప్రాసెస్ రిలేటెడ్ మోడల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు చెప్పే కొన్ని ఎస్ఏపి మోడల్స్ నాన్ ఐటీ వాళ్ళకి ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండి ఏదైనా నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఐటీ ఇండస్ట్రీలోకి మూవ్ అవ్వాలనుకుంటే ఈ మోడల్స్ చెప్పే మోడల్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయండి. ఈ మోడల్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్. ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ అనేది క్లౌడ్ రిలేటెడ్ హెచ్ఆర్ మోడల్ అని. ఓకే, హెచ్ఆర్ అంటే మీకు తెలిసిందే కదా, కంపెనీలో ఎంప్లాయీస్ మేనేజ్ చేయడానికి పేరోల్ ప్రాసెస్ కానీ, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కానీ, ఓకే, అండ్ ఏదైనా అప్డేట్స్ని రిలీజ్ చేయడం కానీ, కంపెనీకి సంబంధించి అంత బిజినెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈ హెచ్ఆర్ రోల్స్ చూసుకుంటారనమాట. ఓకే, సో దీనికి ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదు. సెకండ్ది ఎస్ఏపి అరీబా. ఇది ప్రోక్యూర్మెంట్ ఆర్ వెండర్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెంటరీ ప్రాసెస్. ఇది కూడా క్లౌడ్ రిలేటెడ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అండి. ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ అవుతాయి, అన్నీ కూడా క్లౌడ్ రిలేటెడ్వి. అండ్ నెక్స్ట్ది ఎస్ఏపి ఐబిపి ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్. ఓకే, సో మీకు ప్లానింగ్ సంబంధించి కానీ, డెలివరీకి సంబంధించి కానీ, ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ ఇలాంటి ఏదైనా మీకు నాలెడ్జ్ కానీ ఉంటే ఎస్ఏపి ఐబిపి చాలా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎస్ఏపి మోడల్ అండి ఎస్ఏపి జిఆర్సి గవర్నెన్స్ రిస్క్ అనాలిసిస్. సో ఎవరైతే ఆడిట్ నాలెడ్జ్, ఓకే, ఆర్ కంప్లైంట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సిస్టమ్ సెక్యూరిటీ రిలేటెడ్ మీద జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఎస్ఏపి జిఆర్సి అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ డేటా రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఏపి ఎస్ఏసి అని ఉంది, SAP అనలిటిక్స్ క్లౌడ్. సో ఇది డేటా రిలేటెడ్కి సంబంధించిందండి. ఇది కూడా చాలా ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ. ఎస్ఏపి మోడల్స్ నేను యాడ్ చేసి ఆ కంప్లీట్ డీటెయిల్స్తో ఎందుకు ఇవి ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీస్ అనేది నేను వీడియో అయితే రీసెంట్గా మన లక్కీ టెక్నిక్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఎస్ఏపి మోడల్స్ అన్నీ కూడా నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్కి హెల్ప్ అవుతాయి. ఓకే, సో మీరు విత్ 3 to 4 years ఎక్స్పీరియన్స్తో ఈ జాబ్స్ ట్రై చేస్తే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. కాకుండా టెక్నికల్ ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయా, నేను టెక్నికల్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్నా అంటే ఎస్ఏపి అబావ్ బెస్ట్ చాయిస్. నెక్స్ట్ ఎస్ఏపి సిపిఐ, ఓకే, అండ్ ఎస్ఏపి బీటీపీ. ఇవైతే పాపులర్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అండి. సరే, ఈ ఎస్ఏపి మోడల్స్ మీద ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలి అనుకుంటే అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వాలనుకుంటే మీ డీటెయిల్స్ని మెయిల్ ఐడికి షేర్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.